నిన్న కులగణన జరుగుతున్నట్టే ఉన్నది. ఇలా కులగణనపై యాక్షన్ ప్లాన్, అధికారులతో బీసీ కమిషన్ మీటింగ్, విధి విధానాలపై కులంకషంగా చర్చ, త్వరలో క్షేత్రస్థాయిలో అధ్యయనం, బీసీ రాజకీయ వెనుకబాటుతనంపై జిల్లాల వారీగా షెడ్యూల్ పై ఫోకస్. ఇది ఎంత సిగ్గుదక్కువ వార్త ఇది. బీసీలు ఎందుకు వెనకబడ్డారు అంటే బీసీల చేతిలో భూములు ఉన్నాయా, బీసీల చేతిలో వ్యాపారాలు ఉన్నాయా, బీసీల చేతిలో మంత్రి పదవులు ఉన్నాయా, బీసీలు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయినలా? మూడు ఎవరి చేతులు ఉంటే వాడే రాజ్యం. అధికారము, భూమి, వ్యాపారం. కొత్తగా దీనికి వచ్చి మీడియా కలిసింది. ఎందుకంటే ఈ మూడు ఎవరి చేత్తాల్లో చెప్పకుండా దాచిపెట్టడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. బీసీల చేతికి అధికారం వచ్చిన రోజు భూములు గుంజుకోవచ్చు. వెనకట ఇప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితమే తీసుకున్నాం. ఎర్ర జెండా పార్టీలు ఎప్పుడైతే మన ఊర్లలోకి వచ్చినాయో భూములు ఆక్రమించుకోవడం జరిగింది. పేదోళ్ళు దొరల దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు. ఆక్రమించుకోవడం అంటే వాళ్ళు ఒకప్పుడు ఆక్రమించుకున్నారు ఈ రెడ్డిలు, తర్వాత వెలుమలు ఆక్రమించుకున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం భూములను గుంజుకున్నాం. అట్లా కొంత భూమి మన చేతులకు వచ్చింది. కొంత భూమి మన చేతులకు వస్తేనే బీసీల ముఖాలు తెల్లబడ్డాయి, బీసీల ఒంట్ల మీదకి డ్రెస్సులు వచ్చినాయి, బీసీలకు అంతో ఇంతో చదువు అందింది. మరి పూర్తిగా దొరల చేతిలో రెడ్డిల చేతిలో ఉన్న భూములు గుంజుకుంటే మన అధికారం మన చేతికి రాదా? మనం స్కూళ్ళు పెట్టామా, మనం వ్యాపారాలు పెట్టామా? భూమి ఎవరి చేతులు ఉంటే వాళ్ళదే అధికారం. అందుకే రేవంత్ రెడ్డి ఆ మాట తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి అన్నాడు ప్రతి రెడ్డి చేతిలో 10 ఎకరాల భూమి ఉండాలి, ప్రతి పార్టీ ఈ రెడ్డి జేబులు ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఇది అసలే తెలియనట్టు, ఈ దేశంలో బీసీలు అత్యధికంగా ఉంటారని తెలియనట్టు దీని మీద నాట ఒక అధ్యయనం చేస్తానట. అధ్యయనం కాకే కలర్కర్ కమిషన్ అనేది 1956లో ఆల్రెడీ ఓ కమిషన్ వేస్తే నెహ్రూ గారు, కాకా కలర్కర్ ఈ దేశం మొత్తం బీసీలు ఎంత ఉన్నారు, ఎస్సీలు ఎంత ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు, ముస్లింలు ఎంత ఉన్నారు, బ్రాహ్మణులు ఎంత ఉన్నారు, కోటోళ్ళు ఎంత ఉన్నారు, రెడ్డోళ్ళు ఎంత ఉన్నారు, మొత్తం ఒక లెక్క తీసింది కాకే కలర్కర్ కమిషన్. తీసి ఈ కమిషన్ తీసుకపోయి నెహ్రూ దగ్గర పెడితే మళ్ళా అప్పుడున్న బ్రాహ్మణులే కదా అంతా చూసి అమ్మో ఇది చాలా పెద్ద మోసం, ఇది గనక బయటికి వస్తే దీని అంబేద్కర్ గారికి తెలిసిదంతా, ఇది అంబేద్కర్ చూస్తే ఇక దీని మీద అంబేద్కర్ పట్టుబట్టి ఇది నెరవేర్చాలి, బీసీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఎస్సీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఎస్టీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలని అంబేద్కర్ గారు పట్టుబట్టి దీన్ని చట్టం చేస్తే ఇదంతా ఆగం గత్తర అవుతుందని కాకా కలర్కర్ కమిషన్ తొక్కిపట్టి మళ్ళా కాకా కలర్కర్ తోటి మళ్ళొక రిపోర్ట్ రాపిచ్చిళ్ళు. ఇది నేను సర్వే చేసినా కానీ, ఇది అధ్యయనం చేసినా కానీ ఇది నిజమో కాదో మాకు తెలుస్తలేదు అని మళ్ళీ ఆయనతోటి రిపోర్ట్ రాపిచ్చి ఆ రిపోర్ట్ను పార్లమెంట్లో చదివించి పక్కకు పెట్టించిన దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ, లంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1956లోనే మనం మోసం చేసిండు ఈ పార్టీ. ఇక దానికి రూపంగా వచ్చిన బీజేపీ పార్టీ రిజర్వేషన్లు మరింత నాశనం చేసి 1% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిందిలే. మన బుద్ధి లేని బీసీలు మళ్ళా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొట్టేయాలని ధర్నా చేయకుండా మొత్తం రిజర్వేషన్లు కొట్టేయాలని ధర్నా చేస్తాను. ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందలేదు మనకు, తిన్నోడే తింటాండి ఇంకా రిజర్వేషన్ ఫలాలు. గిది కొట్టేయమని పోరాటం చేయాలి కానీ ఉన్న రిజర్వేషన్లను తీసేయాలని పోరాటం చేస్తాను మన బీసీలు. ఇది పక్కన పెడితే ఇదంతా ఒక లంగ నాటకం. ఇది కాంగ్రెస్ కథ ఇది తెలియందా? ఇదంతా లంగ నాటకం.